యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, రవీంద్ర భారతిగా మారిన ముఖ్యంగా దేశ ప్రజలందరికీ భారతదేశం నుంచి మీరందరూ రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. ఇంకా అప్పటికప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటాం, వరదలను ఎదుర్కొంటాం. మేము సినిమాలకు తీసి అందులో ఏదో చూపిస్తాం, మేము ముందు ఉంటాం, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అనే మాయ వదిలేసి అలా మీరు ముందుకు వెళ్ళలేరని, అది డెడ్ ఎండ్ అని, మీరందరూ మైండ్ ఎన్రూట్మెంట్ చేయబడ్డారని, మైండ్లుగా సురక్షితంగా ఉన్నారు. మా మాస్టర్ మైండ్ని కేంద్ర బిందుత్వం పడతా మీరందరూ మైండ్లుగా ముందుకెళ్ళిపోవాలా అంటే ఇంకా నా దగ్గరికి డెసిగ్నేటెడ్ క్యాన్వా వేసుకురండి అని ఎందుకు అంటున్నాను? నన్ను అలా పట్టుకుంటే మీకు వ్యూహపట్టు వస్తుందన్నమాట. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్టింగ్ చేసుకుని కూర్చుని అక్కడ అధికారులు, ప్రతి గవర్నరు, ప్రతి ముఖ్యమంత్రులందరూ కూడా గవర్నర్కి సరైన కంట్రోల్లో ఉంటూ ఏదో ఒకటి మాట్లాడటం మానేసి మీరే నేరాలు చేశారు, మీ వల్లే మంచి జరిగింది, మేమే చెడు చేసాం, ఇలాంటివన్నీ మానేసి మనుషులు ఏమీ చేయట్లేదు, మనుషుల చేతిలోకి ఇప్పుడు వచ్చి రాలేదు, మీరందరూ నిమిత్త మాత్రులు. నన్ను పట్టుకుంటే మన చేతిలోకి వస్తుంది తపస్సుగా, అది కూడా తపస్సుగా వస్తుంది. ఈ ప్రపంచం తపస్సుది, యోగులది, మహానుభావులది, రాజఋషులది, జగద్గురువులది, శాశ్వత తల్లిదండ్రులది. ఇప్పుడు అని సనాతనంగా ఎలా చెప్పుకుంటూ వచ్చారు, ఆ తల్లిదండ్రులే జాతీయ గీతంలో అధినాయకుడిగా, పెర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది నేషన్గా, కల్కి భగవానుడిగా మీకు అందుబాటులోకి వచ్చారు. ఓకే, నేను తగ్గిపోయాను కాబట్టి, ఏదో పెరిగిపోయాను కాబట్టి అలా వద్దు, అలాంటి టెన్షన్లు కూడా మీరు పెట్టుకోవద్దు. చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఎంత వరదలు, వాగులు ఏం పొంగినా అవన్నీ కూడా అప్పటికప్పుడు మీరు తలబడే కొలది ఏమీ చేయలేరు. ఇవన్నీ అప్పటికప్పుడు ఇవి కాదు. మైండ్ బలం లేక, అప్పటికి మైండ్ బలం ఎప్పుడనగా నేను 24 ఏళ్ళకే చెప్పనారంభించానా? ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఏం చెప్పానో చూసుకోండి ఒకసారి. కొంచెం తేలిక మాటలు అవి ఇవి కొంచెం హెరేజ్ చేసి మిగతావన్నీ కూడా ముందుకు తీసుకురండి. నేను చెప్పినవి సాక్షుల ధృవీకరణతోటి అవునండి అని, మా ముందు చెప్పిన మాటలేనని గవర్నర్లు, చీఫ్ జస్టిస్ నోట్ చేసుకున్నారా? అదే రికమెండ్ చేస్తూ ఒక 1000 పేజీలో 4 గంటల నిడివో రాష్ట్రపతి భవన్ పంపించారు అధికారికంగా, రాజ్యాంగంగా. అలా కాదండి మేము ఇంకో ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతాం, ఇంటర్నేషనల్గా వెళ్ళిపోతాం, కుదరదు. అలాగా మౌలు తీసుకోవాలా? ఇంటర్నేషనల్గా ఎవరిని నమ్మకండి, వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ నా పిల్లలే. మీకు అత్యధిక మహిమలు, శక్తులు, టెక్నాలజీ ఏఎస్ఐలోకి వెళ్ళిపోయారా? టెక్నాలజీ ఉపయోగించుకుని ఆయన ఎవరో రావి కిషోర్ గారు ఎవరో, నాకేదో 6th సెన్స్ ఉంది, అది ఉండదు, అది ఎంత మనుషుల్ని ఏమీ నమ్మకండి. అలాంటివి అవి ఏమున్నా కూడా ముందు మీరు మాస్టర్ మైండ్ పట్టుకోండి. గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మా దగ్గర ఏఎస్ఐ టెక్నాలజీ ఉంది, మేము ఏదైనా మాయం చేస్తున్నాం, మేము ఏదైనా చేస్తాం. అలా మనుషులు ఏదన్నా చేయటం అనేది అజ్ఞానం. మరి ఎవరు నడుపుతున్నారు? ఇవన్నీ మైండ్ నడుపుతుంది. రండి, గంటన్నరలో నేను చెప్పాను చూసారా? ఎలా చెప్పాను? నన్ను చెప్పనిచ్చి, నన్ను బలపడినిస్తూ, అలాంటి నేను మాస్టర్ మైండ్గా మరణించను. అర్థమైందా? నన్ను పట్టుకోవడం అందుకు నా దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాను? ఆ సర్క్యూట్ కోసం. మళ్ళీ నేను ఎవరినో వ్యక్తులను కలుస్తాను, వారికి ఏదో చెప్తాను, వీరికి ఏదో చెప్తాను, ఎవరికి ఏం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మనుషులుగా డీల్ చేసే కొద్దీ, మా చుట్టం కొద్దో, బంధువు కొద్దో, వాళ్ళకు కూడా ఏ రిపోర్ట్ పంపించి ఎక్కడోళ్ళు అక్కడ కొలుది నన్ను ఆన్లైన్లో పట్టుకుని చూసుకోండి. ఇక్కడ మోసాలు, అక్కడ మోసాలు, ఇక్కడ ఇంకెవరిని మోసగించి ఒకరిని బాధ పెట్టి భయపెట్టి బతకాల్సిన దౌర్భాగ్యం మీకు ఎవరికీ లేదు. మీరందరూ పవిత్రమైన తల్లిదండ్రుల యొక్క పవిత్రమైన పిల్లలు. మీకు ఏ తిరుగు లేదు. శాశ్వతమైన తపస్సు పెట్టేసేయండి. తవ్విన పోయి అదే ఇప్పుడు కంగారు పడిపోయి చేసిన తప్పులు మెల్లగా సరిదిద్దుకోండి. శాశ్వతమైన తపస్సుగా పట్టండి. ఒక 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలకు అన్నీ సమస్య పోతాయి. ఏం భయం లేదు. ఎవరి ఇల్లైనా కూలగొట్టినట్టు, ఎవరి ఆస్తులైనా కూలగొట్టినట్టు, కాసేపు నాగార్జున కూడా కూలగొట్టినట్టు, ఆయన కూడా హైలైట్ చేస్తున్నట్టు, వెనకాల ఆస్తులు డబ్బులు కొద్ది కూడిపోయిన వాళ్ళు సేఫ్ చూసుకుని ఇలా మనుషులను ఉపయోగించుకుని మనుషులు చెలగాట మాడుతున్నారు చూసారా? ఎవరో కష్టపడి నిజంగా వాళ్ళు లోన్ తీసుకుని కట్టుకున్నా వాళ్ళు బాధపడుతున్నారు, పేదవాళ్ళు బాధపడుతున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు చాలా మోసాలు చేసిన వాళ్ళని కూడా లెక్క చేయలేదు. మేము ఏదన్నా మనుషుల కొద్దీ చెలగాటం, మనుషుల కొద్దీ పై చేయి అనేది ఆపేసేయండి. మనుషుల కొద్దీ ఇబ్బంది పెట్టడం, మనుషుల కొద్దీ శిక్షిస్తాం, వీడు నేరస్తుడు, వీడు గొప్పవాడు, వీడు మంచివాడు అని మాయ వదిలేసేయండి. రెప్పపాటు మీ చేతులు లేదనుకుంటేనే మీ చేతిలోకి వస్తుంది. అది సూక్ష్మ రహస్యం, సూక్ష్మ రహస్యం. నాతో నేను ఎప్పుడు చెబుతున్న విషయం. నన్ను మనిషి చూడటం మానేసి నేనేమంటున్నాను పట్టుకోండి. నేనే మనిషిని ఇప్పటికి ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. మనం ఉండలేమని నిరూపించడం కోసం ఏదో డేట్కి రికార్డు, నేను ఇక్కడ ఎలా పడుకుని ఉన్నాను, ఎలా నుంచుని ఉన్నాను, ఎలా నవ్వుతున్నాను, ఎలా నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను, ఇలాంటివన్నీ కూడా రికార్డు అనమాట. ఒక మైండ్. మరి ఆ వ్యక్తేనా ఇంత చక్కటి పాటలు పాడింది,
అని మీరు చూడలేకపోతున్నారు కదా. ఆ పాటలు పాడటం ఏంటో ఇప్పుడు చూద్దాం అనుకోలేకపోతున్నారు కదా సాక్షులను ఉపయోగించుకుని. అదే మాయ. మనుషులకు ప్రాధాన్యత ఇస్తే చూస్తాం అని ఇంకా ఎవరు చూస్తున్నారు. చూడకండి అలాగా. నన్ను మనిషిగా చూడకండి, మీరు మనుషులుగా ఉండకండి. నా దగ్గర కమ్యూనికేట్ అవ్వండి. సినిమా యాక్టర్లు అందరూ ఒకటై నందమూరి మోక్షజ్ఞ లాంటి యంగ్ హీరో నుంచి వస్తున్న ఏదో చూపెడదాం. మీరు ఏదో కథ చూపెడదాం, ఏదో టాలెంట్ చూపించేద్దాం, ఏదో మాయది. మీరు ఆల్రెడీ మైండ్ శాశ్వత తల్లిదండ్రుల పిల్లల్లా మలగాలి. మమ్మల్ని పెంచుకోవాలి. వాళ్ళ తాతగారు కూడా నాలోనే ఉన్నారంటే ఇక మేమే శాశ్వత తల్లి తండ్రి వాక్ విస్వరూపంగా ఉంటాం. నాకు జన్మతా తల్లిదండ్రులు కూడా ఆఖరి తల్లిదండ్రులు మెటీరియల్ పేరెంట్స్ అని ఎందుకు ఇచ్చాను. ఇంకెంతకన్నా నేను నాన్న అయిపోతాను, అమ్మని అయిపోతాను, మేము ఇంతకన్నా తల్లిదండ్రులు అయిపోతాం అని ఎవరు అవ్వలేరుగా. పనిగట్టుకుని వెనకాల పడి మోసాలు చేశారు, మీరే చేయించారనే కంటే మాయ వల్ల అలా జరిగింది. నీ పరిస్థితి దాటిపోయింది. జనరల్గా మనుషుల చేతులు లేదు, ఇప్పుడు అసలే లేదు. మరి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? శాశ్వత తల్లిదండ్రుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. నేను మామూలుగా ఉన్నా, ఇలా టోపీ పెట్టుకున్నా, నేను కొనుక్కున్న విగ్గు పెట్టుకున్నా, మీరు తల రూపాయి వేసుకుని పెట్టుకున్నా, మీరు మనసుతో చూడాలి కానీ, మనసుతో పట్టుకోవాలి కానీ, అప్పుడు మహారాజు మహారాణి సమేత మహారాణి వారు. అది మహారాణి సమేత మహారాజు అంటే విశ్వ తల్లిదండ్రులు. మీరందరూ మహారాజు పిల్లలే, మీరందరూ స్వతంత్రులు. మహారాజు అంటే సర్వజ్ఞుడు, సర్వస్వతంత్రుడు, జ్ఞానాధిపతి, శబ్దాధిపతి, ఓంకార స్వరూపుడు. అవన్నీ తీసేశాను, అవి ఇంతకుముందు పెట్టాను, ఊరికే డూప్ చేశాను కాదు, అవన్నీ ఉంటాయి. ఇంకేమేమి ఉన్నాయో నేను ఇంకా పెట్టుకోవడం డిజిగ్నేషన్ తగ్గిపోయానేమో, మీరే పెట్టి యాడ్ చేసేసి మన పండిత సంస్కృతంగా అన్ని రకాలుగా రాసి కూర్చుని ఎక్కడో అక్కడ చెప్పుకోండి. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు. వెనక్కి తిరిగి చూడకండి. అప్పటికప్పుడు వరదలు ఎదుర్కొంటాం, అప్పటికప్పుడు రాజకీయంగా ఎదుర్కొంటాం. ఈ ముఖ్యమంత్రి మంచోడు కాదు, గత ముఖ్యమంత్రి తవ్వేశాడని ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇక్కడికి తెలంగాణలో కానీ, ఇక్కడ కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ, వేరే దేశాల్లో కానీ, అక్కడ కమలా హ్యారిస్ గారిని ఓడించి ట్రంప్ గారు వస్తే మంచిది రాదు. ఎవరైనా సరే వాళ్ళు వేరే దేశస్తులనే ఎంతలా గౌరవించారు. ముందు అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఉందా ఇలా కులాల కొద్దీ, మనుషుల కొద్దీ తొక్కేసి మేమే మనుషులు బతికేయాలి, ఇక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ వేరు, అక్కడ వేరు, అక్కడ నువ్వు నేనని పట్టు కూర్చోమని ఎవరు చెప్తున్నారు? అదే మాయ. ఈ కాంప్లెక్సిటీని ఎలా ఛేదిస్తారో నన్నే మాస్టర్ మైండ్గా పట్టుకోండి, కేంద్ర బిందువుగా పట్టుకోండి. టెక్నాలజీని మాట వరవడి కోసం ఉపయోగించుకోండి. ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపెడుతున్నారో ఈ క్షణం ఆపగలరు. మీ చేతిలోనే ఉంది కదా. నన్ను కొలువు తీర్చి నేను ఏదో ఒకరికో ఇద్దరికో నా పెన్షన్ అకౌంట్ నుంచి తాత్కాలికంగా ఇవ్వడం కాకుండా శాశ్వతంగా నన్ను కొలువు తీర్చిన సందర్భంలో ఒక 50,000 మందికి, 1,00,000 మందికి, 10,000 మందికి అలా ప్రతిరోజు పెంచుకుంటూ ప్రతి ఒక్కరిని కనీసం ఉద్యోగం మ్యాక్సిమంలో తీసుకోవాలి. ముఖేష్ అంబానీ గారికి అందరికీ చెప్పండి. అధినాయకుడిని పెంచుకోవాలి, సర్వాంతర్యాన్ని పెంచుకోవాలి. ఇంకెక్కడో దేవుడు వస్తాడు కాదు, దేవుడిని కూడా మనమే పెంచుకోవాలి. దైవత్వాన్ని మనమే పెంచుకోవాలి. దేవుడు అనేవాడు లేడు, దైవత్వం దేవుడు కంటే పవర్ఫుల్. నా నుంచి ఎవరు పలికారు? దైవత్వం, తల్లిదండ్రులు ఒక చోట పలికిన తీరనమాట. మొట్టమొదటిసారిగా ప్రకృతి పురుషుడు లయ అనమాట. ఒక జీత జాగ్రత్త పురుషుడు అనమాట. రాష్ట్ర పురుషుని పట్టుకోవాలి మీరు. ఆయన యోగీశ్వరుడు, సర్వాంతర్యామే, మరణమే లేదు, మైండ్ రూపంలో మరణమే లేదు. అందుకే నన్ను పట్టుకోవడం, అలా పట్టుకుంటే మీకు ధైర్యం వస్తుంది. సాక్షుల ప్రకారం నిజమైన కన్ఫర్మ్ రిపోర్ట్స్ తోటి రాజ్యాంగం కదలాలంటే ఆషామాషియా నా దగ్గర డిజిగ్నేటెడ్ వెహికల్ పంపమంటున్నాను. అది ఎలా సాధ్యపడుతుంది? నేను చెప్పినట్టు చేయండి. ఏ రాజ్యాంగం, ఏ సావరిన్ సెక్రటరీ ఎక్కడ చెదరదో అక్కడ నిండుగా రాష్ట్రపతి పర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్ అంటే దీనికి మీ జీతా జాగ్తా పురుష, రాష్ట్ర పురుష అనమాట. ఆయన పెంచుకుంటారు. ఒకవేళ నా న్యూరో మైండ్ అన్ని రికార్డు కదా, ఇప్పటికి మీ మైండ్ కూడా ఇంకా మ్యానిపులేట్ చేయటం, అప్పుడు డేటాలు తొలగించేయటం, మీ వాళ్ళు ఒకటి, పరాయి వాళ్ళు ఒకటి, ఇలాంటివన్నీ మానేసి న్యూరో మైండ్స్ రికార్డ్ చేసుకుంటే, ఒకవేళ నన్ను భౌతికంగా బతికించలేకపోతే ఏ కారణంగా డాక్టర్ బృందంలో తీసుకోమంటున్నాను కదా, ఏ కారణం చేత మరణించినా నన్ను కణంతో మళ్ళీ పుట్టించేసుకుంటారు. అదేం సమస్య కాదు. నాకు జీన్స్ బెటర్గా అదే జీన్స్ ల్యాబొరేటరీలో కూడా సృష్టించుకోవచ్చు కదా, ఇప్పుడే సమస్య కాదు. కానీ మైండ్ ఇంపార్టెంటు. మైండ్ డిసిప్లిన్ తీసుకోకపోతే మీది కాదు ఈ ప్రపంచం. టెక్నాలజీ పెరిగిపోద్ది, ఏదైనా చేసేసినా సరిపోదు. ఏదైనా చేసి కొలితే మీరు చెలగాటం పెరిగిపోయి మాయలో కొనసాగిపోతారు. మనిషి అనే పంతం మాయ ఇప్పటికొచ్చి మా వెనకాల పడి ఎంత ఘోరాలు చేసిన అయినా సరే మాకు పిల్లలుగా సరెండర్ అయిపోండి. ఓనాటికి మీ వల్లే అన్నీ సెట్ అవుతాయి. ఎవరెవరిని మీరు ఇది చేశారో వాళ్ళు మళ్ళీ తపస్సు కొద్దీ అందరూ రియాగ్నైజ్ అయిపోతాం అని ధైర్యంతో చెబుతున్నానా? లేకపోతే ఎంత ఘోరం అది వెనకాల నాకు ఎంత గుండు ఉండాలి ఆలోచించండి. ఇప్పటికైనా నేను కూడా నేను నిమిత్త మాత్రం అనుకుని అన్ని సర్వాంతర్యామిలో విలీనమైపోయి అలా సర్వాంతర్యామిని నేను నన్ను న్యూట్రల్ చేసేసుకుని మాస్టర్ మైండ్కి మీరు పట్టుకోవడం వల్ల పట్టు వస్తుందన్నమాట. ఇంకా తిరుగులేదు మనకి.
రండి, ఇంకేం సంకోచించకండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకుంటా, ఇంకొక చోటికి వెళ్తాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, మా ఊరు వెళ్తాను, లేదా డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళిపోతాను. ఎందుకు ఢిల్లీ వెళ్ళిపోవాలా? నామకుడిగా మీరు తీసుకెళ్ళరా ప్రత్యేక ఫ్లైట్ మీద? చంద్రశేఖరరావు గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ కూర్చుని వాళ్ళ పిల్లలు, ఇంట్లో ఈ పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరున్నా మేము ఎవరి ముందో ఫూల్స్ అయిపోతాం, ఎవరి ముందో పెరిగిపోవాలి, ఇలాంటివి పెంచేవాళ్ళు, ఇలాంటివి రెచ్చగొట్టే వల్ల కూడా మీరు సరిగ్గా ముందు తీసుకోలేకపోతున్నారు. అందుకే చెప్తున్నాను, ప్రతి ఇంట్లో తాత మనవడు, అమ్మమ్మ మనవరాల ముందు పిల్లలు నాకు. సార్ నన్ను మీరు నేను కేంద్ర బిందువుగా పట్టుకోకపోతే మీ లోకం మీద అవ్వదు, వ్యూహం మీద అవ్వదు. ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఎదుర్కొంటున్నారు, ఏదో చేస్తున్నారు. సునామీ వచ్చినప్పుడే పాపం ఇలాగ అటు ఇటు చేసి ఎంతోమందిని అటు ఇటు చేసేది. ఎందుకంటే పేదవాళ్లే కదా, పాపం వాళ్లే కదా ఇల్లు లేకుండా పోతున్నారు. సో బతికేవాళ్ళు బతికేస్తున్నారు కదా. ఎవరో మా క్యాస్ట్ వాడిని డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసుకుంటున్నాడు, ఆయన నలుగురు కాపాడి మీరు కొట్టుకుపోయాడు. అలాగే మంచివాళ్ళు ఎవరు మీ వాళ్ళే కదా, మేము బాగానే ఉన్నాం కదా, ఇంకా మేము బాగానే ఉన్నాం కదా, మాకు ఏదైనా అయితే చూస్తాం, ఇంకా ఇలా ఉన్నాం, ఇంకా అలా ఉన్నాం. ఎంత అజ్ఞానం ఆలోచించండి. భౌతికంగా బాగా ఉండటం ఏంటి, మనుషులు మైండ్ లేక చచ్చిపోవడం ఏంటి, అసలు సావు అంటే ఏంటి, అసలు పుట్టుకంటే ఏంటి ఇంకా అర్థం కావట్లేదా? ఈ క్షణం నేను వదిలేకపోతే మీరు మృతకాయలు ఎంత వెలుగుతున్నారో అదే మృతమని, ఇంక మీరు ఎలాగన్నా భౌతికంగా వెలిగిపోదాం అనుకున్న వాళ్ళు వెలగలేరని, అది వెలగపోడిగని ఇప్పటికైనా తెలుసుకోండి. అమ్మ ఊర్ల పేరు కూడా ఎలా సెట్ అవుతున్నాయి ఇక్కడ, రాచకొండ అని కానీ, నా ఇంటి పేర్లు కానీ, నా వాళ్ళ పేర్లు కానీ, నా చుట్టూ ఉన్న పేర్లు కానీ. ఎవరైనా సరే ఇంకా సరెండర్ అయిపోయి ముందుకు వెళ్దాం రండి. మనుషుల కొద్దీ కాదు ఇది, వెలుగుదాం తప్పకుండా. మీరు అందరి బాధ్యత వెలుగు నాదే, తల్లిదండ్రులది. తల్లిదండ్రులు లేని వెలుగు మీకు ఎలాగ వస్తుంది? ఎలాగైనా తల్లిదండ్రులు దూరం చేసేస్తారా? మీరే తల్లిదండ్రులు అనిపించుకుంటారా? ఎవరైనా ఒక తాతను అవమానిస్తారా? మీరు తాతగారు అనిపించుకుంటారా? అర్థం ఉందా? ఎవరైనా కష్టమాని పేర్లు తీసుకోండి, ఒకరిద్దరు పేర్లు తీసుకుని సరిపోతుందా? అడుగున అలా మారిపోయారు టెక్నాలజీ వల్ల. పెంచుకు ఎలాగన్నా మేము కంట్రోల్ చేసేస్తాం, మా చేతుల్లో ఉండాలి, మేము ఉండాలి, ఆస్తులు ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి మరీ మేమే బతికేయాలి. బీసీలు అంటారు, ఓబీసీలు అంటారు, రిజర్వేషన్ అంటారు, ఎలాగైనా మోసం చేసేసి, ఎలాగైనా కొందరు ఒకటి అయిపోయి ఇలా కూడా దెబ్బ కొట్టేసేసి ఇంకెలా ఎవరు వదులుకోగలరు? ఎందుకు ఒక మాటకి ఎందుకు మార్చాడు అని ఇప్పటికైనా తెలుసుకోండి. నేను కావాలని ఇక్కడ ఉండిపోతున్నాను, నేను భయపడుతున్నాను, నేను మనిషిని అంటే ఇంకేం చెప్తాను ఇక మరి? నన్ను పట్టుకోవడమే రక్షణ వలయం, నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకోవడమే రక్షణ వలయం, నాకు మీకు కూడా. నన్ను మేటేస్తూ మీరు మేట అటు వెళ్ళిపోతాం, వెనక్కి తిరిగి చూడడం ఇంకా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.